హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తది రాజశేఖర్. ఇటుకబట్టి పాఠశాలలో దారుణ పరిస్థితులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం డిమాండ్. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలోని ఇటుకబట్టి వద్ద నిర్వహిస్తున్న పాఠశాలలో కనీస సదుపాయాలు లేకపోవడంపై విద్యార్థి సంఘం నాయకులు జీవీఎం విఠల్, అర్బాస్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు బెంచీలు, త్రాగునీరు, టాయిలెట్లు, పుస్తకాలు, యూనిఫామ్లు లేకపోవడంతో పాటు తరగతి గదులు శిథిలావస్థితిలో ఉన్నాయని తెలిపారు. ఇటుకబట్టి కార్మికుల పిల్లలను సమీప ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇటుకబట్టి పిల్లలకు మెరుగైన విద్య అందేలా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఏదైతే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో గోవిందయ్య నడిపిస్తున్నటువంటి ఇటుకబట్టి స్కూల్ ఏదైతే ఉన్నదో స్కూల్ పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో మీరు చూడండి. పిల్లలకు కనీసం బెంచులు లేవు. వీళ్ళు మార్నింగ్ నుంచి 4 గంటల వరకు కింద కూర్చొని చదువుకోవడం. వీళ్ళకి సంబంధించిన ఇప్పటివరకు ఆధార్ కార్డులు కూడా ఇక్కడ ఉన్న గోవిందయ్య చేయించలేదు. పిల్లలని అక్కడ ఏదైనా ఉప్పల్వాయి గ్రామంలో ఉన్న స్కూల్లో అడ్మిషన్ చేయడానికి వీళ్ళ ఆధార్ కార్డ్స్ ఇప్పుడు తప్పనిసరిగా వచ్చింది. వీళ్ళ దగ్గర ఆధార్ కార్డ్స్ లేవు, కనీసం ఫ్యాన్ వసతి లేదు, పిల్లలకి టాయిలెట్స్ వసతి కూడా లేదు. పిల్లల విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ వచ్చే టీచర్కి కూడా టాయిలెట్ వసతి లేదు. ఇంత దారుణమైన పరిస్థితి ఇక్కడ ఈ స్కూల్లో ఉన్నది. మరి విద్యాశాఖ అధికారులకు గౌరవ కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. మరి వారం రోజులు గడుస్తున్నా కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన మరి విద్యాశాఖ అధికారులు కూడా ఇవ్వడం లేదు. మేము గౌరవ కలెక్టర్ గారికి కావచ్చు, విద్యాశాఖ అధికారులకు కావచ్చు ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. ఇక్కడ పిల్లలు చదవడానికి కనీస వసతులు సదుపాయాలు లేవు. కావున వీళ్ళకి ఇమీడియట్గా ఆధార్ కార్డ్స్ చేయించి ఇక్కడనే ఉప్పల్వాయిలో ప్రైమరీ స్కూల్ ఉన్నది, ఆ స్కూల్లో ఈ పిల్లలని చేర్పించాలి. అక్కడ చేర్పిస్తే ఈ పిల్లలకు నాణ్యమైన విద్య, భోజనము, ఆట అన్ని విధాలుగా పూర్తి స్థాయిగా వీళ్ళకు విద్య అందే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన గౌరవ కలెక్టర్ గారు, విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న కనీసం బెంచులు, వసతులు కల్పించకుండా విద్యార్థుల తల్లిదండ్రుల శ్రమని దోపిడీ చేసుకొని లక్షల రూపాయల వ్యాపారం చేస్తూ కనీసం పిల్లలకు కరెక్ట్ విద్యను అందించే పరిస్థితి లేని గోవిందయ్యమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అతనిపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము విద్యాశాఖ అధికారులకు, గౌరవ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఒకవేళ ఈ స్కూల్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇదే బాధ్యత రహితంగా ఒకవేళ వ్యవహరించకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం. విద్యార్థుల కోసం పక్షాన నిలబడతాం. వీళ్ళ కోసం పోరాటం చేసి వీళ్ళను దగ్గరలో ఉన్న ఉప్పల్వాయి స్కూల్లో చేర్పించే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు కానీ విద్యాశాఖ అధికారులకు కావచ్చు, ఒకవేళ ఈ సమస్య ఇక్కడ పరిష్కారం కాకపోతే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర కూడా ఈ దృష్టికి తీసుకెళ్లి మేము పోరాటం చేస్తామని చెప్పి విద్యార్థి సంఘాల తరఫున తెలియజేస్తా ఉన్నాం. గోవిందయ్య గారు పిల్లల భవిష్యత్తును నిర్మాణం చేయకుండా వాళ్ళ తల్లిదండ్రుల శ్రమను దోచుకొని లక్షల రూపాయలను సొమ్ము చేసుకోవడం ఇది సబబు కాదు. కావున వీళ్ళకు కూర్చోవడానికి బెంచీలు ప్లస్ టాయిలెట్స్, ఫ్యాన్స్ లేకుండా ఇట్లా ఎన్ని సంవత్సరాలుగా నడిపిస్తున్నారో మాకు ఇప్పటి వరకు మా దృష్టికి రాలేవు. కావున ఇప్పుడు మా దృష్టికి వచ్చింది. కావున దీన్ని ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు. ఏం దాకైనా సిద్ధమే. వాళ్ళకు ఆధార్ కార్డు ఇప్పించాల్సింది గోవిందయ్య రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకు ఆధార్ కార్డు ఇప్పించాల్సిందే, గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాల్సిందే. వాళ్ళకు మధ్యాహ్నం భోజనం ఇవన్నీ ఫ్రీగా అక్కడ దొరుకుతాయి. కాబట్టి అక్కడ బుక్స్ ఇట్లా అన్నీ దొరుకుతాయి. కాబట్టి వీళ్ళ భవిష్యత్తును నిర్మించాల్సింది గోవిందయ్యనే. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళను కూడా అతనే మోటివేషన్ చేయాలి. వాళ్ళని మేము ఈ స్కూల్కి పంపించము వాళ్ళు అన్నా కానీ వీళ్ళని పంపించాల్సిందిగా ఆయనే మోటివేషన్ చేయాలి. ఇది నేను చెప్పదలుచుకున్నది. అగర్ ఇది ఇట్లానే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే మాత్రం ఇది ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఏం దాకైనా మేము విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళొచ్చు, ఎంఈఓ దగ్గరికి, అందరి దగ్గరికి తీసుకెళ్తాం. కలెక్టర్ దగ్గర దాకా కూడా తీసుకెళ్ళినాం ఆల్రెడీ ఇంతకుముందే. కానీ మళ్ళీ రిపీట్ చేస్తాం. ఇది నేను చెప్పదలుచుకున్నది.